అసలైన దౌత్యంలో సూటు బూటు కాదు, వ్యూహం ముఖ్యమన్నారు జయశంకర్. వేల ఏళ్ల క్రితం జరిగిన ఇతిహాసాల్లోని ఈ పాత్రలు నేటి ఆధునిక అంతర్జాతీయ సంబంధాలకు పాఠాలు నేర్పుతాయన్నారు. నిజానికి దౌత్యం అంటే కేవలం చర్చలు జరపడం మాత్రమే కాదు, ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలియడం, ప్రత్యర్థి బలాన్ని అంచనా వేయడం, యుద్ధం రాకుండా ఆపడం, అనివార్యమైతే యుద్ధానికి సిద్ధం చేయడం. ఈ కళలో శ్రీకృష్ణుడిని మించిన వ్యూహకర్త, హనుమంతుడిని మించిన దూత మరొకరు లేరన్నది జయశంకర్ వాదన. ఈ నేపథ్యంలో ఈ రోజుటి ఇండెప్త్ లో మన పురాణాల్లో దాగి ఉన్న ఆ డిప్లొమాటిక్ సీక్రెట్స్ ఏంటో, అవి నేటి ప్రపంచానికి ఎలా వర్తిస్తాయో లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది పక్కా పొలిటికల్ సైన్స్ క్లాస్ గానే ఉంటుంది. మొదటిగా హనుమంతుడి గురించి మాట్లాడుకుందాం. రామాయణంలో సుందరాకాండను జైశంకర్ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ పీస్ గా అభివర్ణించారు. ఎందుకంటే తాను మిషన్ ఇంపాసిబుల్ హీరోగా లంకకు వెళ్ళింది కేవలం సీతమ్మ ఆచూకీ తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆయన అక్కడ ఒక మల్టీ పర్పస్ మిషన్ పూర్తి చేశారు.